హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి ఒక బిగ్ గుడ్ న్యూస్ రావడం అయితే జరిగింది. ఫైనల్గా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి రిజల్ట్స్ రిలీజ్ చేశారు, అలాగే ఫైనల్ ఆన్సర్ కీ కూడా రిలీజ్ చేశారు. ఈ ఫైనల్ ఆన్సర్ కీలో మీకు ఎంత స్కోర్ వచ్చింది ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు. ఒకసారి దాని గురించి కూడా నేను డీటెయిల్స్ అయితే చెప్తాను. అలాగే ఇంకో విషయం ఏంటంటే రిజల్ట్స్ రిలీజ్ చేశారు కదా, ఇందులో వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఒక లిస్ట్ ఉంటుంది, ఫీమేల్ క్యాండిడేట్స్కి ఒక లిస్ట్ ఉంటుంది. అర్థమైందా? అలాగే కట్ ఆఫ్లు ఎంతెంత పెట్టారన్నది ఒక లిస్ట్ ఉంటుంది. మొత్తం 3 లిస్టులు ఉంటాయి. ఆ 3 లిస్టులు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేయడం అయితే జరిగింది. వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే జాయిన్ అయ్యి చెక్ చేసుకోండి రిజల్ట్స్ అనేవి. అలాగే మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి టోటల్గా 3,10,000 మంది దాకా సెలెక్ట్ అవడం అయితే జరిగింది, షార్ట్ లిస్ట్ అవడం అయితే జరిగింది. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి సుమారుగా ఒక 38,000 దాకా షార్ట్ లిస్ట్ అవడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎస్ఎస్జిడి కానిస్టేబుల్కి సంబంధించి ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ మీ స్కోర్ ఎంత వచ్చింది అనేది అయితే చెక్ చేసుకోవచ్చు. మీరు ఎగ్జామ్ ఇప్పుడు క్వాలిఫై అయినా అవ్వకపోయినా మీకు ఎంత స్కోర్ వచ్చిందని చెక్ చేసుకోవచ్చు ఎగ్జామ్ రాస్తే కనుక. ఓకే, మీరు ప్రశాంతంగా చెక్ చేసుకోండి. ఇప్పుడు చెక్ చేసి బ్రదర్ ఇప్పుడు ఏంటి ఓపెన్ అవ్వలేదని అనకండి, ఎందుకంటే సర్వర్ అనేది చాలా బిజీగా ఉంది. మీరు ప్రశాంతంగా చెక్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్టయితే మీకు ఎప్పుడు అవకాశం ఉందంటే ప్రజెంట్ 10/7/2024 అంటే ఈరోజు 6 గంటల నుంచి ప్రజెంట్ ఇప్పుడు అవైలబుల్లో ఉంది. ఓకే, సర్వర్ బిజీ అయ్యి ఉండొచ్చు. ఓకే, లాస్ట్ డేట్ వచ్చేసి 24/7/2024 అప్పటి వరకు కూడా చెక్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఇదేంటంటే ఓల్డ్ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి. అర్థమైందా? ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓల్డ్ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి. ssc.nic.in యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కొట్టాలి కదా. ఈ యూజర్ నేమ్ వచ్చేసి ఓల్డ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని మీరు కొట్టాలి. అర్థమైందా? అప్పుడు టైప్ చేయాలి. మీరు ఎప్పుడైతే కొత్తగా మీరు ఫిబ్రవరిలో న్యూగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో న్యూ వెబ్సైట్లో, అది కాదండి, మీరు ఓల్డ్ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి మీ మార్క్స్ ఎంత వచ్చినాయో. ఓల్డ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ ఓల్డ్ రిజిస్ట్రేషన్ నెంబర్ని అయితే టైప్ చేయాలి. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. అవసరమైతే నేను దీని మీద మీకు నెక్స్ట్ వీడియో ఏమన్నా మీ స్కోర్ ఎంత అనేది నేను కావాలంటే నేను నెక్స్ట్ వీడియో చేయడానికి అయితే చూస్తా. ఓకే, మీకు సర్వర్ అంతా స్లోగా ఉన్న తర్వాత పనిచేస్తున్నప్పుడు ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. లేదు చెక్ చేసుకుందాం అనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, రిజల్ట్ అనేవి రిలీజ్ అయినాయి కాబట్టి ఈ యొక్క లిస్ట్లో మరి మనం ఎలా చెక్ చేసుకోవాలనేది ఒకసారి చూసుకుందాం. మీకు ఇందులో సీరియల్ నెంబర్ ఉంటుంది, రోల్ నెంబర్ ఉంటుంది, కేటగిరీ కోడ్ అయితే ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ ఈడబ్ల్యూఎస్ అంటే 0 అని, ఎస్సీ అంటే 1 అని, ఎస్టీ అంటే 2 అని, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే 3 అని, ఓబీసీ అంటే 6 అని, ఓకే ఓపెన్ అయితే 9 అని, ఇలాగా కేటగిరీ కోడ్ ఉంటుంది, మన యొక్క నేమ్ ఉంటుంది. అర్థమైందా? ఈ లిస్ట్లో మీ యొక్క రోల్ నెంబర్ నేము మ్యాచ్ అయినట్లయితే మీరు సెలెక్ట్ అయినట్లే. ఓకే, షార్ట్ లిస్ట్ అయినట్టే. ఇప్పుడు ఏంటంటే మీకు ఇంకో విషయం ఏంటంటే నేను చెప్తున్న జాగ్రత్తగా వినండి. మీరు పీడిఎఫ్ ఓపెన్ చేస్తారు కదా, ఆ పీడిఎఫ్లో మీకు ఇబ్బందిగా ఉంటే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినా రాకపోతే మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. మనది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళవి వచ్చేసి 8 సిరీస్ 8 అయితే ఉంటుంది స్టార్టింగు. ఇక్కడ ఇది 1, మొత్తానికి ఇది ఎవరి జోనో తెలియదు కానీ మన సదర్న్ రీజియన్ అయితే కనుక 8తో స్టార్ట్ అవుతుంది. ఆ 8తో స్టార్ట్ అయ్యే కాడికి చూసుకుని మీరు నెతుక్కోండి, ప్రశాంతంగా నెతుక్కోండి. మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి టోటల్గా 3,000 పేజీల్లో లిస్ట్ అయితే ఉంది. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 350+ పేజీల్లో లిస్ట్ అయితే ఉంది, షార్ట్ లిస్ట్ అనేది. ఓకే, పీడిఎఫ్ అనేది. సో ప్రశాంతంగా చెక్ చేసుకుని మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పండి క్వాలిఫై అయ్యారా లేదా అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఒకసారి శాంపుల్గా అసలు కట్ ఆఫ్స్ ఎంత పెట్టారు, హైగా ఉన్నాయా లోగా ఉన్నాయా అనేది ఒకసారి మాట్లాడుకుందాం. కొంచెం ఒకసారి చెప్తాను జాగ్రత్తగా వినండి. ఇదేంటంటే ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వారికి ఒకసారి చూసుకున్నట్టయితే జనరల్ ఏరియా వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 77.20. మళ్ళీ అదే ఆంధ్రప్రదేశ్ జనరల్ ఏరియా ఓబీసీ వారికి వచ్చేసి 91.49. కొంచెం ఇలా కట్ ఆఫ్స్ అనేవి పెట్టడం అయితే జరిగింది. అలాగే ఎస్సీ వారికి వచ్చేసి 82.91. అలాగే ఎస్టీ వారికి వచ్చేసి 82.41. ఓకే, యూ ఓపెన్లో వచ్చేసి 92.82. నక్సల్ డిస్ట్రిక్ట్స్కి వచ్చేసి 42.78. నక్సల్కి వచ్చేసి ఓబీసీకి 85.18. అలాగే నక్సల్ ఎస్సీ వచ్చేసి 56.84. నక్సల్ ఎస్టీ కేటగిరీ వచ్చేసి 65.85. ఇలా కట్ ఆఫ్స్ అనేవి పెట్టడం అయితే జరిగింది. ఇలా మీకు సంబంధించి మీకు దేనికి ఎంత పెట్టారనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అన్నిటి గురించి చెప్పాలంటే టైం పట్టింది కదా. సో నేను దీనికి సంబంధించి ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. కట్ ఆఫ్స్ అనేవి ఇంత పెరిగినాయి కదా, లాస్ట్ టైంకి ఇప్పటికి ఎంత పెరిగినాయి కట్ ఆఫ్స్ ఏంటి అనేది నేను టుమారో వీడియో చేస్తానికైతే చూస్తా ఒకసారి. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. కట్ ఆఫ్స్ అనేవి కొంచెం హైగానే ఉన్నాయి ఈసారి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం కదా కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి కొన్ని. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈడబ్ల్యూఎస్ వారు జనరల్ ఏరియాలో ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి 77.20 అనేది లీస్ట్ కట్ ఆఫ్. అక్కడికంటే ఆ పైబడి వచ్చిన మార్కులు వచ్చిన వాళ్ళందరూ
క్వాలిఫై అయినట్టు. ఓకే, ఇదే లీస్ట్ కట్ ఆఫ్. దీనికంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఈ కేటగిరీలో ఈ జనరల్ ఏరియాలో క్వాలిఫై వాళ్ళు రిజెక్ట్ అయిపోయినట్టే. అంటే వాళ్ళు క్వాలిఫై కానట్లే. ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్కి ట్రై చేసుకుంటే ఏజ్ ఉంటే. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై, జై హింద్.